నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో అక్కడ రాజకీయాలన్నీ కూడా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే అధికారుల తీరు పైన ఇప్పటి వరకు విమర్శలు చూసాం. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు కూడా చూసాం. ఏకంగా డీజీపీనే బదిలీ పేరుతోటి వేటు వేసినటువంటి పరిస్థితి. ఇక చూస్తే డిఐజీ స్థాయిలో 2 చోట్ల డిఐజీలు మారటం, అలాగే అనేక జిల్లాల ఎస్పీల పైన కూడా బదిలీ వేటు పడింది. మరి ఇప్పుడు నూతన డీజీపీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది, అసలు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎన్నికల నిబంధనలకి లోబడే ఉందా, లేదంటే ఏదైతే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు, వాళ్ళపైన వచ్చినటువంటి విమర్శలు, ఈ అంశాలన్నీ మనతో చర్చించేందుకు రిటైర్డ్ ఐపీఎస్ షేక్ షా వలీ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు. సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికారులు, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత వివాదాస్పదంగా ఉంది. ఎన్నికల సమయంలో అధికారులు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండడంతో పాటుగా స్వతంత్రంగా వ్యవహరించాలి, ఎన్నికలు సజావుగా సాగనిచ్చేటట్టు చూడాలి. మరి ఇప్పటి వరకు మనం చూసిన ఈ కంప్లైంట్స్ కానీ, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, లేదంటే ఒక పొలిటికల్ పార్టీ కంటే అధికార పార్టీకి వాళ్ళు వన్ సైడెడ్గా పనిచేస్తున్నటువంటి తీరు, వీటిపైన ఏం చెప్తారు? సార్, మీరు చెప్పేది వాళ్ళు వన్ సైడెడ్గా పని చేయడము ఇంత ముందంతా జరిగింది వాస్తవమే. ఎందుకంటే ప్రభుత్వంతో పాటు వాళ్ళు నడుస్తారు, వాళ్ళకి ఎన్నో పోస్టింగ్స్ అలాంటివన్నీ ఉంటాయి, నడుస్తున్నారు. కానీ మొన్న చూశారు కదా, మనం అనుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ కూడా గులిపించింది. ఆ దెబ్బకి ప్రతి ఒక్కరూ మారినారని నా ఉద్దేశము. ఎందుకంటే ఒక డీజీపీ మారినాడు, చాలా మంచి ఆఫీసర్ వచ్చారు, ఆయన ఇంపార్షియల్గా చేసే ఆఫీసరు. అలాంటి ఆఫీసర్ వచ్చినప్పుడు ఎవరే కానీ తోకిప్పడానికి ఉండదు. అందులో కొద్దిమందిని ఎవరైతే ఎలక్షన్ కమిషన్ అప్పుడప్పుడే యాక్షన్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేయడము అవన్నీ చేస్తూ ఉంది. అయినా కొంతమంది మారలేదంటే దట్ ఈజ్ దైర్ రిస్క్. ఎలక్షన్ కమిషన్ కొరడాకు గురైనారంటే ఎవరు రచించలేరు వాళ్ళని. ఏదో డిపార్ట్మెంటల్ యాక్షన్ అవి ఉంటే కొద్దిగా ఏదో ఆఫీసర్ స్మూత్ కార్నర్ అట్లా పని చేసిన వాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్స్క్యూజ్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఎక్స్క్యూజ్ ఉండదు. ఒక్కసారి కోడా ఇప్పించినాక అయిపోయి వాళ్ళ కథం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ఆఫీసర్లు కూడా చాలా బాగా చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కొద్దిమంది మీరు అన్నట్లు అటు ఇటు కాని హృదయంతో ఉన్నారు, వాళ్ళు కూడా మంచి తోవలకు వస్తారు. ఇంకొక ఈ 2-3 రోజుల్లో వచ్చేస్తారు. ఏదో ఒకటి ఎలక్షన్ కమిషన్ కళ్ళు తీసేసింది కాబట్టి ఇంక 3వ కన్ను కూడా తెరుస్తుంది. తెరిస్తే అందరికీ సరైన సమాధానం చెప్తుంది. ఇంకెవ్వరు వాళ్ళు రక్షించలేరు, ఏ ఆఫీసర్ కూడా రక్షించలేరు. ఇది గమనించాలి ప్రతి పోలీస్ అధికారి కానీ వేరే అధికారులు ఎవరైనా సరే. అంటే ఇక్కడ ఇంకా కొన్ని అనుమానాలు ఏంటి అంటే, డీజీపీ అయితే మారారు కానీ జిల్లాలకు ఉన్నటువంటి ఎస్పీలు, లేదంటే కింద ఉన్నటువంటి డిఎస్పీలు, ఇలా వీళ్ళంతా వ్యవస్థ మొత్తం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కావాలి అనుకున్న వ్యక్తులనే పెట్టుకున్నారు. కాబట్టి మరి ఒక డీజీపీ మారితే వీళ్ళు ఎలా మారిపోతారు అన్న డౌట్లు కూడా ఉన్నాయి సార్. డీజీపీ మారినారంటే వ్యవస్థ మారుతుంది, పోలీసులు. ఎందుకంటే ఎవరి ఇష్టానుసారం ప్రవర్తించడానికి లేదు. ఇంకొకటి ఏమంటే పోలీసుల్లో డిఎస్ఆర్ డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీథింగ్ దే షుడ్ అప్డేట్ ది ఎస్పీ. అలాంటప్పుడు వీళ్ళు ఇష్టానుసారం కేసులు పెట్టి ఇష్టానుసారం వ్యవహారం నడపడానికి అప్ టు ఆ ఎస్పీ క్యాడర్ ఎవరికి ఉండదు. ఎస్పీలు ఏమంటే ఐపీఎస్ కాబట్టి వాళ్ళు కూడా నాకు తెలిసి వాళ్ళు కూడా ఇంగిత జ్ఞానంతో వాళ్ళకి అన్నీ ఉన్నటువంటి సోర్సెస్ వాళ్ళు కూడా సఫిషియెంట్ సర్వీస్ పుటప్ చేసింటారు కాబట్టి వాళ్ళు సెటిలైట్ చేసుకుంటారు. అదే నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఈయన డీజీపీ వచ్చిన తర్వాత మీరు కూడా అంటే రిటైర్ అయినా కూడా మీకు సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఏంటి లోకల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అసలు గ్రౌండ్ లెవెల్లో ముందు నుంచి 15 రోజుల నుంచి పోలీసు గ్రౌండ్ లెవెల్ ఈవెన్ కానిస్టేబుల్స్తో ముందుకొని ఎప్పుడు డీజీపీ మారుతారా సార్, సార్ పేరు చెప్పినారు, ఆ సార్ వస్తాడా ఈ సార్ వస్తారని దే ఆర్ వెయిటింగ్ బిఫోర్ నోటిఫికేషన్ ఇట్సెల్ఫ్. బట్ ఇట్ వాజ్ డిలేడ్. అన్ఫార్చునేట్గా ఏమనుకున్నారంటే వాళ్ళు ఇంకెవరు చేంజ్ కారు, ఇదే మనం హ్యావ్ టు కంటిన్యూ అనుకున్నారు. కానీ ఎలక్షన్ ఖచ్చితమైన టైంలో కూడా ఇప్పింది. ఇప్పడంతో అందరికీ ఒక అలర్ట్నెస్ వచ్చింది. అరే మనం అనుకున్నాం కానీ ఎలక్షన్ కమిషన్ ఈజ్ అప్డేట్, ఖచ్చితంగా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉందని చెప్పేసి 50%, కొంతమంది 100% చేంజ్ అయినారు, కొంతమంది 50% చేంజ్ అయినారు సార్. దీంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ కొద్దిమందే ఉంటారు యాక్చువల్గా ఎలక్షన్లలో. అది చూసి వాళ్ళు ముందు జాగ్రత్తగా ప్రవర్తిస్తారని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఎలక్షన్ పోలింగ్ డే రోజు
ముఖ్యంగా చూస్తే ఆ రోజునే శాంతి భద్రతలు అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం. అసలు ప్రచారాల్లో ఇవన్నీ జరిగేటప్పుడు గొడవలు చేస్తారు, ఆ ప్రచారాల సమయంలో కూడా శాంతి భద్రతలు చూడాలి. కానీ పోలింగ్ డే అనేటువంటిది ఒక భయం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజున ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు తెలుసు కాబట్టి, మరి ఇలాంటివి జరిగేటప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఇంకా మారని కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఎస్ఐలు, సిఏలు స్థాయి వాళ్ళు కూడా కొంత మార్పు చెందాలి. ఇక వాళ్ళందరూ కూడా ఇంకా మారకపోతే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు మారుతారు సార్. ఎలక్షన్ అఫెన్సెస్ రకరకాలుగా జరుగుతుంది సార్. సైక్లింగ్ చేస్తారు, ఒక ఓటు ఇంకొకరు వేసేది అట్లా. తర్వాత బూత్ క్యాప్చరింగ్ జరుగుతారు, వాటర్ పోస్తారు, కొంతమంది బాంబులతో కూడా దాడి చేస్తారు. ఇలాంటి అఫెన్సెస్ కూడా ముందే ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు. కలెక్టర్ గారి దగ్గర లెక్క ఉంటుంది. వాట్ ఆర్ ది సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్, కాన్స్టిట్యున్సీ వైజ్ ఉంటుంది. అక్కడ స్పెషల్ భద్రత ఏర్పాటు చేస్తారు. ఈ పోలింగ్ స్టేషన్ చరిత్ర ఏంటి, గత 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎలక్షన్ జరుగుతున్నాయి, దాని లిస్టు ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తారు. అలాంటి యాక్షన్ బట్టి వాళ్ళు ముందు ప్రొసీడ్ అవుతారు సార్. ఇప్పుడు ఎవరైనా కొత్తగా కొంతమంది ఆఫీసర్స్ వచ్చినా కూడా దే విల్ బి ఇన్ అలర్ట్. ఎందుకంటే ఎవ్రీ ఆఫీసర్ ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ ఆఫీసర్స్, గ్రామ నౌకరు కూడా ఎలక్షన్ ఆఫీసర్, ఐడెంటిఫైయింగ్ ఆఫీసర్, అలాంటి అందరూ ఆఫీసర్లే. కాబట్టి వాళ్ళు ఆ భయం ఉండకూడదు ప్రజలకి. నా ఉద్దేశం ప్రజలు ధైర్యంగా ఓటేయాలి. ఈరోజు చూసినారు తాడేపల్లిగూడెంలో పోలీసుల్ని, మంత్రిని ఎదిరించినారు ఓటర్స్, ఉద్దాస్తులు. దట్ ఈస్ ది పవర్ దే గాట్ బికాజ్ ఆఫ్ ది చేంజ్ ఇన్ డీజీపీ ఆర్ చేంజ్ ఇన్ ది ఎలక్షన్ కమిషన్ ఆర్ కొరడా ఇప్పినవడం, ఇవన్నీ కూడాను వాళ్ళు అబ్జర్వ్ చేసి వీడియో చేసి పబ్లిక్ పెట్టేస్తారండి. ఒక మంత్రిని రానిలే లోపలికి వాళ్ళు. అది ఈ సిచ్యువేషన్. దానివల్ల మనం భయపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి వాక్ స్వతంత్రం ఉంది. అందరూ ఇప్పుడు మీడియా ఉంది, మొత్తం తీశారు. ఇప్పుడు చూసి మన ఇది అసలు స్టేట్ లెవెల్లోనే దీనివల్ల ప్రతి ఒక్కరికి మార్పు వస్తుంది. పోస్టల్ బ్యాలెట్ మన తాడేపల్లిగూడెం చేయడం, అది మీరు కూడా మంచి వీడియో చేశారు దానిపైన. అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది సార్ పబ్లిక్లో. అది పోలీసు వాళ్ళు కూడా గుణపాఠం. ఆడ పోలీసు వాళ్ళు అంతా ఉన్నారు, మన లోకల్ పోలీసు ఉన్నారు, రిజర్వ్ పోలీసు ఉన్నారు, కొంతమంది మన సెంట్రల్లో సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఏం చేసుకోలేకపోయినారు. వాళ్ళు హిందీలో మాట్లాడుతుంటే ఒక ఆయన అన్నాడు, ఐ నో హిందీ ఆర్ వాట్ యువర్ స్పీకింగ్, వై కేమ్ హియర్, లెట్ హిమ్ గో అవుట్ అని తరిమేసినారు. ఓ మంత్రి గారిని తరిమేసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అది చాలదా మనకి, మన ఓటర్స్కి ధైర్యం రావడానికి? అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, హౌ డస్ డీజీపీ ఇట్లాంటి టైంలో, ఈ సిచ్యువేషన్లో డీజీపీని మార్చిందే అసలు ఆయన వన్ సైడెడ్గా బిహేవ్ చేస్తున్నారు, ఆయన అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్నాడు అన్న ఫిర్యాదులు రావటం, దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా విచారణ జరిపి ఎస్ వచ్చిన నివేదిక కరెక్టే అనేటువంటి తోటి ఆయన్ని చేంజ్ చేశారు. ఇప్పుడు మరి ఈయన కొత్తగా వచ్చినప్పుడు ఈయన అండర్లోకి, అంటే అంతకుముందు అంతా కూడా ఆ పాత డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆయన సెటప్ చేసిన వాళ్ళే కదా, మరి వీళ్ళందరినీ కూడా ఏ రకంగా ఇప్పుడు వచ్చిన డీజీపీ మానిటర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి? సార్ ఈయన సిస్టమ్ కొత్త కాదు. ఈయన లా అండ్ ఆర్డర్ డీజీగా చేశారు. మన పెద్ద డీజీ లేకపోయినా అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఆయనే వైటల్ రోల్ అక్కడ. ఆయన పనిచేశారు 2 సంవత్సరాలు అక్కడ డీజీపీ ఆఫీసులో. ఆయనకి మొత్తం సెటప్ తెలుసు, ఎవ్రీ ఇంచ్ తెలుసు ఆయనకి. అందులో ఎవ్రీ థింగ్, ఎవ్రీ పర్సన్ పట్టుకుంటాడు ఆయన. నేను 2-3 సార్లు ఇంటరాక్ట్ అయినా సార్తో. సార్ చిన్న విషయం కూడా తెలుస్తుంది. అలాంటి ఆఫీసర్ ఈయన. కాబట్టి ఈయన కొత్త అనుకోవడం లే మనము. ఆయన ఇంపార్షియల్గా ఉండే ఆఫీసర్. అందరూ తెలిసిన వాళ్ళకి, ఆ డిఎస్పీలు తెలుసు, కానిస్టేబుల్ తెలుసు, ఆ హైరార్కీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా ఆయన మైండ్లో ఉంటారు, కళ్ళ సైకిల్లో ఉంటారు. అది నేను చెప్పేది. వాళ్ళు ఎవరు ఎక్కడ ఏ రకంగా చేయాలి అనేటువంటిది ఈయన రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. మానిటరింగ్ ఎక్కడైనా లోపించుకుని ఇమీడియట్గా పబ్లిక్ ఎట్లున్నారు వీడియో తీసి పంపించేస్తున్నారు. అది ప్రెస్కి వస్తుంది, మీరు మీడియాకి తీసుకుపోతారు. అవన్నిటికీ ఆయన బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆయన చాలా కేర్ఫుల్గా ఉంటారు, వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఇప్పుడు పరిస్థితి చాలా టెంటేటివ్గా ఉంది, నువ్వు అట్లా ఉంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉంటారని నా అభిప్రాయం సార్. కానీ పోలింగ్ డే గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఈరోజు జరిగిన ఇన్సిడెంటే సాక్షి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే డీజీపీ మార్పుతోటి రాష్ట్రంలోని పోలీసులందరిలో కూడా మార్పు వచ్చినట్లుగానే కనిపిస్తోంది. దాదాపుగా ఐపీఎస్లంతా కూడా ఈ రోజున జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి వాళ్ళు కూడా మార్పు చెందుతూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ప్రజల్లో ఏవైతే అనుమానాలు కానీ, భయాలు కానీ, అపోహలు కానీ నెలకొని ఉన్నాయో, ఈ ఎన్నికల పోలింగ్ రోజు ఏ విధంగా ఉండబోతోంది, మరి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తారా అనేటువంటి ఆ భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలిపెట్టాల్సినటువంటి తరుణం అయితే వచ్చింది. ఏదైతే డీజీపీ మార్పుతోటి పూర్తి వ్యవస్థే మారేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇవి గతంలో కూడా మా సర్వీస్లో మేము చూసి ఉన్నాము అన్నటువంటి ఒక భావాన్ని కూడా సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి షేక్ షా వలీ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.